అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనమంతా కూడా అద్భుతమైన జ్ఞాన మార్గంలోకి వచ్చాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పదే పదే చెప్పుకుంటున్నాం మనం. ఇటువంటి మార్గంలోకి రావాలి అంటే కనీసం 300, 350 జన్మలు తీసుకోవాల్సింది. తీసుకుంటేనే రాగలుగుతాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో, ఎంత గొప్ప మార్గంలోకొచ్చామో. ఈ స్థాయిలోకి వచ్చినోళ్ళు యొక్క భవిష్యత్తేంటంటే, కొంచెం శ్రద్ధ పెడితే తా చాలా తక్కువ జన్మల్లో వారి జీవిత లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు. పెద్ద అక్కర్ల. కొంచెం శ్రద్ధ కావాలి. లక్ష్యం ఏంటి? దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడం. ఇంత గొప్ప స్థితిలో మనమున్నా కూడా, ఇప్పటిదాకా ఈ పత్రి గారి పరిచయం కానంత వరకు, ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు, ఏ చిన్న సమస్యొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏమొచ్చినా విలవిల్లాడిపోయాం మనం. ఏంటి జీవితం ఇలా అయిపోయింది, ఇలా ఉంది అనుకుంటూ. జీవితం అంటే సహజంగా అందరికీ ఏమని అనిపిస్తదంటే, సంపాదించడం, సుఖపడ్డం. ఎర్నింగు, ఎంజాయ్‌మెంటు. ఎంత బాగా సంపాదించామా? ఎంత బాగా అనుభవిస్తున్నామా? అదే భావిస్తూ ఉంటారు. ఆ రకంగానే జీవించే ప్రయత్నం చేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నా కూడా, వీళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ జీవితం ఉండదు. ఏం అర్థం కాదు. ఇలా అయిపోయిందేంటి అనుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు. వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, గురువు, ఆ గురువు. ఇంకిదే పని. ఎన్ని చేసినా ఏమీ మార్గం కనిపించదు. ఇలా అందరికీ వస్తూ ఉంటాయి. అన్ని జన్మల్లో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి కష్టాలు. ప్రారంభ జన్మల్లో ఉన్నోళ్ళకొస్తాయి, మధ్యస్థ జన్మల్లో ఉన్నోళ్ళకొస్తాయి, చివరి జన్మలో ఉన్నోళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. నిజంగా ఇప్పుడు మనం 300, 350 జన్మలు పైనే ఉంటాయి మనకి అని చెప్పి నేను చెప్పాను. మరి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవి, ఇంతకుముందు మనం చెయ్యలేదా అంటే చేసే ఉన్నాం. కానీ జన్మ తీసుకున్నాక మరి చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, సమాజం, ఆ సంసారం, కుటుంబం వీట్లన్నిటి యొక్క ప్రభావం కాదు మాయా ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉండడం వల్ల ఎన్ని చూస్తూ ఎన్ని ఉండేవనుకుంటాం. నిజంగా ఏది ఉండదు. ఈ ఉండని వాటిని ఉండేది అనుకోవడమే మాయలో ఉండడం అంటే. ఎవడు మాయ నుంచి బయటపడినవాడు అంటే, ఉండనిది ఉండని దానిగా, ఉండేదే ఉండేదానిగా తెలుసుకోగలుగుతాడో, జీవించగలుగుతాడో వాడు మాయలోంచి బయటపడినట్టు. ఇది అర్థమవుతే
ఎవరైనా ఏం చేస్తారంటే, ఈ ఉండని వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు. అంతే. అంతకన్నా ఏం కాదు. ఇంట్లో ఉండడు, ఏమీ చెయ్యడు ఇయన్నీ కాదు. అన్నీ చేస్తాడు. కానీ వీటికి ప్రాముఖ్యం ఇవ్వరు. ఏయి ఉండవు అంటే ఏదైతే కనిపిస్తుందో అదంతా ఉండదు. అంతా మాయే. పత్రి గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు. మనం రాత్రి పడుకున్నప్పుడు కలగంటాం. కల ఎంతో ఇప్పుడు మన నిజ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా కలే. ఒక నాటకం అంటారాయన. ఇప్పుడు మన జీవితం అంతా ఒక నాటకం లాంటిది అని చెప్తూ చాలా సార్లు చెప్పారు షేక్స్‌పియర్ దాంట్లోంచి. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. వి ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. డిస్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్. డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. ఏదో వస్తాం, మన పని చూసుకుంటాం, పోతాం. ఏం ఉండం, ఎవరు ఉండరు. ఇది మర్చిపోకూడదు ప్రతి ఒక్కళ్ళు. ఎంతో మమకారం పెంచుకుంటాం. భార్య మీద, భర్త మీద, కుటుంబం మీద, పిల్లల మీద. అన్నిటితోటి ఉండండి. అన్నీ అనుభవించండి. కానీ ఓటి మటుకు గుర్తుపెట్టుకోండి. నేను ఒక నాటకంలో ఉన్నాను. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నా పాత్ర నేను పోషిస్తున్నాను. నా చుట్టూ ఉన్న పాత్రలు నాకు భార్య కింద ఏస్తుంది. ఆవిడ యాక్ట్ చేస్తుంది ఆవిడ. ఆ పిల్లలుగా యాక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు యాక్షనే. నిజంగా వాళ్ళు పిల్లలు కాదు. ఈవిడ భార్య కాదు, వాడు భర్త కాదు. ఆ సినిమా అయిపోతే మళ్ళా ఎవరి దారిన ఆళ్ళు వెళ్ళిపోతారు. అలాగే అది చిన్న సినిమా. ఇది కొంచెం పెద్ద సినిమా. రాత్రి మనకు కల అన్నది రాత్రి కల, ఇది పగటి కల. ఇదెప్పుడు పెట్టుకోవాలి. అప్పుడు వీటి మీద వ్యామోహం పెంచుకోము. మమకారం పెంచుకోము. వీటి కోసం పాపాలు, తప్పులు చెయ్యం. ఈ పాపాలు, తప్పులు చేయకపోవడం వల్ల భవిష్యత్తు బావుంటుంది. వ్యామోహం లేని వల్ల కూడా వాటి గురించి దుఃఖపడం. జరుగుతాయి. మీ కుటుంబంలో జరుగుతాయి. మీ కుటుంబంలో ఉన్నవారి జీవితంలో కూడా ఎన్నో జరుగుతుంటాయి. మీ జీవితం బాగుండొచ్చు. మీ పిల్లల జీవితం బాగోకపోవచ్చు. మీ జీవితం బాగుండొచ్చు. భర్త జీవితం బాగోకపోవచ్చు. భర్త జీవితం బాగుండొచ్చు. భార్య జీవితం బాగోకపోవచ్చు. దానికోసం విలవిల్లాడి ఇలా అయిపోయింది ఏంటని దుఃఖపడం. వాళ్ళకి కావాల్సిన సేవ చేస్తాం. సహకారం అందిస్తాం. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తాం. అంతేకాని దుఃఖపడం. అది గుర్తుపెట్టుకోండి. మీరొక్కసారి ఊహించండి. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ భర్తకి ఏదైనా అవుతే మనకు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే నిజంగా ఏడ్చేస్తూ ఉంటుంది. నా భర్తకి ఇలా అయిపోయిందేంటి ఇది అని. కానీ ఆవిడ ఎంతసేపు ఏమనుకుంటూ ఉంటుందంటే మనం చూస్తూ ఉంటే అలా ఉంటుంది. నేను బాగా యాక్ట్ చేశానా లేదా అన్న భావనలో ఉంటుంది అంతే తప్ప అది నిజమైన ఏడుపు కాదు. అందుకే మీరు చూడండి. ఒకసారి కావాలంటే మీరు షూటింగ్‌లోకెళ్ళి చూడండి. మీకు అర్థమవుతుంది. ఒక సీను తీయాలి అంటే మనం 2 నిమిషాలు, 5 నిమిషాల్లో చూసే సీన్‌ని వాళ్ళు ఒక పూట చిత్రీకరిస్తారు. ఎందుకు చిత్రీకరిస్తారు అంటే వాళ్ళు నటించాలి. నిజంగా అక్కడ ఏడుపు రాదు, కళ్ళెంబట నీళ్ళు రావు. ఆవిడకి తెలుసు. ఆడు నా మొగుడు కాదు అని. ఆడి పెళ్ళాం కాదు నేను అనే సంగతి కూడా ఆవిడకి తెలుసు.
ఆడికేదో అయ్యింది. ఎలా ఏడుస్తుంది? ఏడుపు ఎలా వస్తుంది? నిజంగా అవుతే ఏడుపు వస్తుంది. అంచేత ఆవిడ ఏడుపు రాదు. చేత వీళ్ళేంటంటే, అమ్మ బాగోలేదు, న్యాచురల్‌గా లేదు. మళ్ళా రిపీట్ చేద్దామంటారు. అలా మళ్ళా రిపీట్ చేస్తారు. చూసే వాళ్ళకి అది న్యాచురల్‌గా ఉన్నంత వరకు ఆ డైరెక్టర్లు ఇంకా పక్కన ఉన్నవాళ్ళంతా చూసి, ఆ! ఓకే అంటారు అప్పుడు షాట్. అంటే అక్కడేంటి నిజంగా జరిగేట్టుగా యాక్ట్ చేసిందావిడ. అంతే తప్ప ఆవిడకి తెలుసు అది నిజమేమి కాదు అని. ఆ సీన్ అయిపోతే ఇంత కష్టాల్లో జబ్బు మీద ఉన్నట్టు, మంచం మీద ఉన్నట్టు పడుకున్నవాడు కూడా లేచొచ్చి హాయిగా బిర్యానీ తింటాడక్కడ పక్కన. మందు గూడా కొడుతూ ఉంటాడు. మళ్ళా సీను మరి నిజమా అంటే నిజం కాదు. ఇది అంతే. ఏది నిజం కాదు. కానీ మనం ఇది నిజమనే భావనలో ఉండడం వల్ల దుఃఖంలో ఉంటున్నాం. మనము సినిమాలో వాళ్ళు నటించినట్టుగా మనం నటిస్తున్నాము అన్న భావంలో మనముంటే మీరు దుఃఖంలోంచి బాగా రిలీఫ్ అవుతారండి. ఏదో జరుగుతది. ఏది శాశ్వతం కాదు. అందుకే శంకరాచార్యులు వారు ఏమంటారంటే, ముందు నువ్వెవరో తెలుసుకో. నీ వాళ్ళెవరో తెలుసుకో. నువ్వెందుకొచ్చావు? దేనికోసం వచ్చావు? ఇయన్నీ తెలుసుకోమన్నారాయన. అప్పుడు దుఃఖముండదు. మమకారం ఉండదు. మమకారం ఉంటే ఏమవుతుందంటే, అధర్మంగా వ్యవహరిస్తాం, తప్పులు చేస్తాం ఇయన్నీ. చూడండి మీకు డబ్బు మీద మమకారం ఎక్కువుందనుకోండి, బాగా సంపాదించాలి అనే ఉద్దేశంలో అడ్డమార్గాలు తొక్కుతారు. సృష్టిలో ఏమవుతుందంటే, ఎవరైతే ధర్మ విరుద్ధంగా జీవిస్తారో, సృష్టి విరుద్ధంగా ప్రయత్నిస్తూ ఉంటారో, దాని ఫలితం అనుభవిస్తారు. అయ్యే కష్టాలు. ఎందుకొస్తాయి అంటే ఇందుకే. కష్టాలొచ్చినాయని బాధపడుతున్నారు కానీ, నేనేం చేసుంటాను అన్న ఆలోచన ఆలోచించరు. ఏమీ చేయకపోతే ఏమీ రావు. ఏది చేస్తేనే అదే వస్తది. అంచేత అటువంటి కష్టాలొచ్చినప్పుడు మనం ఆలోచించాలి. ఏయో చేసుంటాను ఇలాంటి పనులే అని వాటిని చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అదే ఆధ్యాత్మిక ఎదుగుదలండి. ఆత్మ ఎదుగుదలంటే అదే. మీ తప్పులు మీరు సరిజేసుకోవడం. దేని ద్వారా? మీ జీవితంలో జరిగే సంఘటనల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, అవమానాల ద్వారా. అప్పుడు మీరు కొంత ఎదిగినట్లు లెక్క. ఆధ్యాత్మికంగా. ఆత్మైన మీరు కొంచెం ఎదిగినట్లు లెక్కలోకొస్తుంది. అందుకే పత్రి అంటారు. కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలంటారు. ఏది పెద్ద దానికి బాధపడవలసిన పనేమి లేదు. ఈ అవగాహన లేనివాడు బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకే పత్రి గారు చెప్తూ ఉంటారు. ఈ పుట్టడమేంటి? చనిపోవడమేంటి? ఇయన్నీ అవగాహన ఉంటే దుఃఖం ఎందుకొస్తది? చేత ఇయన్నీ బాగా ఎంత అర్థమవుతాయి అంటే ఈ జ్ఞానం ఎంత వస్తే అన్నిటిని సమస్థితిలో తీసుకుంటాడు.
ద్వంద్వాల్లో, లాభ నష్టాల్లో, గెలుపు ఓటముల్లో, మాన అవమానాల్లో ఎన్ని ఉంటాయి జీవితంలో. మన పక్క వాళ్ళే, మనకు దగ్గర వాళ్ళ వల్లే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళ వల్లే కూడా వస్తూ ఉంటాయి. ఏం నాటకంలో ఇది సావిత్రి అనుకుంటూ ఉంటుంది. ఆ సూర్యకాంతం బాధలు పెడుతూ ఉంటాయి. అది నటనే. ధనం సంపాదించడానికి నేను నటిస్తున్నాను అన్న భావంలో ఉంటుంది ఆ హీరోయిన్ యాక్షన్ అంతా కూడా. ఇక్కడ మనము జ్ఞానం సంపాదించడానికి నటిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ధనం సంపాదించడానికి నటిస్తూ ఉంటే, నిజ జీవితంలో జ్ఞానం సంపాదించడానికి మనం నటిస్తాం. భర్తగా, వీడు భర్త అయిపోయాడు అనుకుంటాడు పిచ్చోడు. పురుషుడుగా, నిజంగా పురుషుడు అనుకుంటాడు. ధనవంతుడుగా, నిజంగా ధనవంతుడు అయిపోయాడు అనుకుంటాడు. గొప్ప ఆఫీసర్గా, నిజంగా ఆఫీసర్ని అనుకుంటాడు. బిచ్చగాడిగా కుంగిపోతూ ఉంటాడు. వాడు నిజంగా బిచ్చగాడిని అనుకుంటాడు. పేదవాడిగా నిజంగా పేదవాడిని అనుకుంటాడు. అది ఒక పాత్ర అని భావించడు. అంచేత గుర్తుపెట్టుకోండి, మనమందరికీ కూడా పాత్రలే. ఒక్కొక్క రకమైన పాత్ర మనం పోషిస్తున్నాం ఈ జీవితం అనే నాటకంలో. ఇది పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. బాగా పోషించండి. భార్య భార్యలాగే పోషించాలి. భర్త భర్తలాగే పోషించాలి. తండ్రి తండ్రిలాగా, కూతురు కూతురులాగా. కానీ ఇది పాత్ర మాత్రమే. ఇది నాటకం. మరి సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఊరికే చేయరా పని. ధనం కోసం చేస్తారు. వాళ్ళు ఎంత బాగా చేస్తే మరి నెక్స్ట్ ఆఫర్లు అంత బాగా వస్తాయి. సరిగ్గా చేయకపోతే ఆఫర్లు రావు. ఇంచేత లీనమైపోతారు వాళ్ళు. మన కళ్ళమంటి నీళ్ళు వస్తాయి. వాళ్ళకేం రావు, ఊరికే వచ్చినట్టుగా ఉంటాయి. సీన్ అయిపోగానే పక్కన కూర్చుని మళ్ళా థమ్సప్లు ఇవన్నీ తాగుతూ ఉంటారు. చూసేవాళ్ళకి మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ చుట్టూ బోలెడు మంది జనం ఉంటారు. వాళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మన చుట్టూ బోలెడు మంది మాస్టర్స్ మనకు కనపడరు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ సినిమాలు ఎక్కడ కనపడతారు? ఇక్కడ కూడా ఎంతో మంది చూస్తూ ఉంటారు. మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు మాస్టర్. అదే ఆధ్యాత్మిక పరిభాషలు, దేవుళ్ళు, దేవతలు. చేత ఇక్కడ మనం జ్ఞానం కోసం ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాం. ఈ పోర్షన్ తీసుకున్నాం. ఏ సినిమాలో ఏ పోర్షన్ కూడా శాశ్వతంగా ఉండదండి. ఈ సినిమాలో ఈ పోర్షన్ కూడా శాశ్వతంగా ఉండదు. ఇది తెలుసుకోవాలి మనం. ఊరికే దుఃఖపడకండి. అన్నిటికీ దుఃఖపడకండి. విచారించకండి. ఇందులోంచి ఏది నేర్చుకోవాలి అది మెయిన్. మీరు గుర్తుపెట్టుకోండి. ఏం నేర్చుకుంటున్నాను, ఏం తెలుసుకుంటున్నాను, ఏ అనుభవం పొందాను, ఏ పాఠం నేర్చుకున్నాను కొత్తగా. నేర్చుకుంటే ఏం చేస్తారు? సరి చేసుకుంటారు. ఇంతకుముందు నేర్చుకోలేదు, తప్పులు చేశాం. ఇప్పుడు నేర్చుకున్నాం, ఇంకా తప్పులు చెయ్యం. అలా ఒక్కొక్కటి జీవితంలో. ఇంతకుముందు నేను దేహం అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల, వినడం వల్ల. నేను దేహం కాదు, ఆత్మ.
ఇంతకుముందు ఆవిడ నా భార్య అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. నాలా వచ్చిన ఒక ఆత్మే ఆవిడ కూడా. ఇంతకుముందు నా పిల్లలు అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు నాలా భూమి మీదకొచ్చిన ఆత్మలే అని చెప్పి. ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఇదంతా నా డబ్బు అనుకున్నాను. నా ఆస్తులు అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. సినిమాలో వీళ్ళు యాక్ట్ చేయడానికి చుట్టూ అన్నీ తయారు చేస్తారు. అలా ఇక్కడ మనం యాక్ట్ చేయడానికి భగవంతుడు ఈ పెద్ద నాటక రంగాన్ని సృష్టి చేశాడు. అందులో మనం యాక్ట్ చేస్తున్నాం. ఎన్ని మనయేటి. ఏది ఉండదు, గుర్తెట్టుకోండి. మీరొక్కరే పైకెళ్తారు. మీది అనుకున్నది, మీ వాళ్ళు అనుకున్నది, మీ వాళ్ళు రారు, మీ అనుకున్నవి రారు. దేనికోసం తప్పులు చేసి, పాపాలు చేసి, అధర్మంగా వ్యవహరించి, అన్యాయంగా ప్రవర్తించి, సంపాదించి, కూడబెట్టి, చూసి మురిసిపోతారో ఏది రాదండి చివరికి. ఆశ్చర్యపోతారు మీరు. ఏంటి దీని పరిస్థితి? అంచేతే మనం చెప్పుకున్నాం. మరణించక ముందే మరణించాలని ఒక 15 టాపిక్‌ల దాకా చెప్పుకున్నాం. అందులో చెప్పుకున్నాం. ఈ కుటుంబ సభ్యుల మీద, మరి ఈ ధనం మీద, ఎన్నిటి మీద, పుత్రుల మీద మమకారం పెంచుకున్నవాడు శరీరం వదిలిన తర్వాత ఆడికేం అర్థం తెలీదు గదా! ఇలా నిజంగా ఇయన్నీ అనుకున్నాడు. చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే శరీరం కింద ఉండిపోతుంది. వీడు శరీరంలోంచి బయటకొస్తాడు. చాలా ఆశ్చర్యపోతాడు. కదలని శరీరం కింద ఉంటుంది. తాను పైనుంటాడు. ఏంటిది? ఏంటిది? అప్పుడు తెలుస్తుందిది. అది నేను కాదా? ఇదా నేను? ఇక్కడున్నానేంటి? ఇప్పటిదాకా అదే నేననుకున్నాను. అందులో కూడా నేనున్నానన్నమాట. కనపడని నేను అందులో ఉన్నానా? అది వదిలేసి ఇప్పుడు పైకొచ్చానా అన్నది అర్థమవుతుంది. ఫస్ట్ టైమ్ తెలుస్తుంది. పత్రికారు అదే ముందు తెలుసుకో నాయనా ఇయన్నీను అని చెప్పంటారు. తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతాడు. మరి వీడు పైకొచ్చాడు. ఆ శరీరంలోంచి వీడికి అర్థమైంది. ఆ చుట్టూ కుటుంబ సభ్యులు వీళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు గదా! మా వాడెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ ఉంటారు. మా బతికేటి, మా ఇదేటి అంటుంది. అప్పుడు ఈడంటాడు, ఓయ్ పిచ్చోళ్ళారా! నేనేమి చాయిచ్చిపోలేదు. ఇక్కడే ఉన్నాను. నేను ఉన్నాను. ఏడవకండి అంటాడు. ఆళ్ళకి అర్థమవుతే గదా! వీడు వాళ్ళకి కనపడడు. వాళ్ళు వీడికి కనిపిస్తారు. వీడి మాటలు వాళ్ళకి వినపడవు. వాళ్ళ మాటలు వీడికి వినిపిస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటాయి. చెప్పినా వాళ్ళ దారి వాళ్ళదే కానీ వీడినేం పట్టించుకోరు. కానీ ఈ మమకారం ఎక్కువగా ఉన్నవాళ్ళు శరీరం వదిలిన తర్వాత మళ్ళా వీళ్ళేం చేయాలి? మళ్ళా ఇప్పుడే భూమి మీదకొచ్చి కొన్ని అనుభవాలు సంపాదించాడు. మళ్ళా తన పైలోకాలకెళ్ళిపోయి అక్కడి నుంచి ఇయన్నీ బేరీజు చేసుకొని మళ్ళా కొత్త శరీరం తీసుకుంటాడు. కొత్త జన్మ తీసుకుంటాడు. కొత్త అనుభవాలు సంపాదించడం కోసం. ఇంకా ఆ పాత్ర ఉండదు. అయిపోయిందది. కొత్త పాత్ర పోషిస్తాడు. వాడి లోకానికెళ్ళిపోతాడు. ఇక్కడ పత్రి గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు మనకి.
ఈ భూమి మీద ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే పరలోకంలో ఉన్నామంట. భూమి అన్నది పరలోకం అంటారు పత్రిక. ఆ పరం ఇప్పుడు మనం ఏదైతే పరలోకం అనుకుంటున్నామో అది మన స్వలోకం. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. చూడండి, భారతదేశం నుంచి అమెరికా వెళ్లారు. అమెరికా వెళ్ళిన వాళ్ళకి అది పరదేశం. భారతదేశం స్వదేశం. ఏదో ఇక్కడికంట ఇంకా మంచి బాగా సంపాదించుకొని మంచి జీవితం జీవించాలి అనే ఉద్దేశంతో వెళ్తారు. కానీ ఎంతసేపు స్వదేశం మీదే దృష్టి ఉంటుంది. వెళ్తారు కానీ స్వదేశం మీద దృష్టి ఉంటుంది. అలాగే మనం పరలోకవాసులం. ఇహలోకవాసులం కాదు. అదే మన స్వలోకం. ఇది పరలోకం. మనం ఏమనుకుంటాం? ఇది స్వలోకం అనుకుంటాం. అది పరలోకం అనుకుంటాం. కాదు, కాదు. ఇది కానివాడు ఈ భూమిని వదిలిపెట్టడానికి చాలా బాధపడతాడు. ఈ భూమి మీద ఉన్న వాటిని వదలాలంటే చాలా బాధపడతాడు. ఈ భూమి మీద తన వారు అనుకున్న వారిని వదిలిపెట్టాలంటే చాలా బాధపడతాడు. అసలు వాడు వీటి కోసం రాలేదు, వీరి కోసం రాల. వాడంతట వాడు అక్కడ ఒక్కడే నిర్ణయించుకుని కొన్ని అనుభవాల కోసం ఇక్కడికొచ్చాడు. అంతే. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. అంతేగాని ఇక్కడ వీటితో దాంతో ఏమి సంబంధం లేదు. ఏం తెచ్చుకొచ్చాడు ఆడు? ఎన్ని నాయి అంటాడు. వీడు పుట్టినప్పుడు భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? అప్పుడేగా ఈడు పుట్టాడు. ఎవరున్నారు అక్కడ? ఏం తెచ్చుకురాలేదే. ఊరికే వచ్చాడంతే. రావడానికి ఏదో గర్భం ఎంచుకుని వచ్చాడు. అంచేత ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొంత జ్ఞానం సంపాదించుకోవడానికి, తద్వారా స్వలోకంలో ఉన్నతమైన స్థితి పొందడానికి. స్వలోకం అంటే ఇప్పుడు మన పరలోకం. అక్కడ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి. అందుకోసమే వచ్చాం మనం. అది. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చేత ఇది అర్థమవుతే దాని మీద దృష్టి పెడతాం. ఇప్పుడు చూడండి, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి దృష్టిలో ఉంటారంటే, వీళ్ళెంత బాగా సంపాదించుకుని మన దేశం వెళ్ళిపోయి అక్కడ బాగా సెటిల్ అయ్యి హాయిగా జీవించాలనుకుంటారు. ఇంతకుముందు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళు ఒక స్థితిలో ఉన్నారు. ఇల్లు లేదు, సరైన సంపదలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంచేత అంతకన్నా గొప్ప జీవితం పొందడం కోసం అక్కడికెళ్ళి సంపాదించడం కోసం. సంపాదించుకుని ఇక్కడికి వచ్చాక ఇంచాక మంచి ఇల్లు కట్టుకుని, ఇంకా వీలవుతే కొన్ని పొలాలు కొనుక్కొని హాయిగా జీవించాలి. అంతకుముందు జీవితం కంటే ఇప్పుడు గొప్ప జీవితం అయింది. ఎప్పుడు? అక్కడ సంపాదించినం. అమెరికాలో ఏమీ సంపాదించలా. ఇక్కడికి వస్తే ఏమవుతుంది చెప్పండి? మళ్ళా అదే బతుకు. అలాగే మన స్వలోకమైన పరలోకం నుంచి ఇక్కడ సంపాదించుకుని ఏది? జ్ఞానం. గుర్తుపెట్టుకోండి. జ్ఞానం సంపాదించుకొని అక్కడ ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి, ఇంకా ఉన్నతి పొందడానికి వచ్చాం. వచ్చి ఈ జ్ఞానం సంపాదించకుండా ధనం ధనం మీదే పడ్డాం మనం. పడి చివరికి ఏమవుతుందంటే ఇదంతా
ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. వీడికి కావాల్సింది సంపాదించలా. అయి సంపాదించాడు, ఈ సంపాదించాడు ఇయన్నీ అయిపోయింది అంతే. ఇండియా వస్తాడు. ఏముంటుంది? ఏముంది ఇక్కడ జ్ఞానం? అది. ఇప్పుడు పత్రి గారి వల్ల ఇయన్నీ తెలుసుకున్నాం మనం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అలాంటివి. మనం మన స్వలోకం నుంచి పరలోకమైన ఈ భూలోకానికి వచ్చాం. మనం దేహాలం కాదు. మనం ఆత్మలం. మనం ఆశయం ఏంటంటే వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానధన, లోకధనం కాదు. అందుకే పెద్దలంటారు జ్ఞానధనులు కావాలి, లోకధనులు కాకూడదు. లోకధనాన్ని పెంచుకుని ధనవంతుడు అనుకుంటే కాదు. జ్ఞానధనాన్ని పెంచుకొని జ్ఞానవంతుడు అనుకోవాలి. ఇంకా అంటారు జన్మ తీసుకుని మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటారు, వృద్ధులవుతూ ఉంటారు. వయసులో అది ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని వయోవృద్ధులు అంటారు. పెద్దలు ఏం చెప్తారంటే వయోవృద్ధులు కాకూడదు, జ్ఞాన వృద్ధులు కావాలి. మీ వయసులు పెరిగే కొద్దీ మీ జ్ఞానం పెరుగుతూ ఉండాలి. ఆ జ్ఞానంలో వృద్ధత్వం సంపాదించాలి. వయసులో వృద్ధుడు గొప్పవాడు కాదు. పిల్లవాడైనా జ్ఞానం బాగా పెంచితే వాడిని జ్ఞాన వృద్ధుడు అంటారు. వాడు గొప్పవాడు. అదే బుద్ధుడు చెప్తాడు. ఎంత జ్ఞానం సంపాదిస్తే వాడి స్వలోకం అంటే అర్లోకమే వాడికి స్వలోకం. అక్కడ సంపద పట్టుకెళ్ళినట్టు. అమెరికాలో మీరు బాగా సంపాదిస్తే మీ స్వదేశానికి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. సేమ్ ఇది ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆ జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. పత్రి గారు అదే చెప్తాడు. జ్ఞానాన్ని సంపాదించండి. ఆ జ్ఞానం మీకు ధ్యానం వల్ల వస్తుంది, స్వాధ్యాయం వల్ల వస్తుంది, సాంగత్యం వల్ల వస్తుంది, మీరు చేసే సేవల వల్ల వస్తుంది. ఆ పనులు చేస్తూ ఆ జ్ఞానాన్ని సంపాదించండి. ఇదే మీకు ఉపయోగపడేది, ఇదే మీకు కూడా వచ్చేది, ఇదే మీకు లాభించేది, ఆత్మైన మీకు ఉన్నతి కలిగించేది, ఆత్మైన మిమ్మల్ని ఉన్నత లోకాలకు చేర్చగలిగేది, ఆత్మైన మీ లక్ష్యాన్ని సాధించగలిగేది అని పదే 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 చెప్తున్నాడు. ఇది మళ్ళా గుర్తు చేసుకోవాలి. ఊరికే అజ్ఞానంలో ఉండకండి. అజ్ఞానాన్ని తొలగించుకోండి. అజ్ఞానం పైకెళ్ళాక నష్టపోతారు. జ్ఞానం శరీరం వదిలేక అంతా లాభమే. అంచేతే జ్ఞానులు చనిపోతే చక్కగా వెళ్ళిపోతారు పైలోకాలకి. అజ్ఞానులు ఏమవుతుందంటే శరీరం వదిలేక ఈ భూమిని వదలలేరు. మరి వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చిన సహాయకులు కూడా చెప్పి వెళ్ళిపోతారు 11 రోజులు అయ్యాక. వెళ్ళిపోతే వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోయిన వాళ్ళే ప్రేతాత్మలు అంటారు. అంచేత మనం ప్రేతాత్మలు కాకూడదు. మనం జ్ఞానాత్మలం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మన జూమ్ క్లాస్‌లోకి వచ్చిన వాళ్ళు కానీ 3 రోజుల క్లాస్‌కి వచ్చేవారు అంతా గొప్ప జ్ఞానులు. ఆ జ్ఞానమే మనం సంపాదించుకుంటున్నాం. చాలా అదృష్టవంతులు అంతా కూడా. జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇందులోకి రాలేరు. ఇది అర్థం కాదు. దీని మీద ఆసక్తి ఉండదు.
కూర్చోలేరు. చూడండి బయట ఎంతోమంది ఉంటారు. రమ్మంటే రాలేరాళ్ళు. ఇక జన్మలెత్తాలి, చాలా జన్మలు తీసుకోవాలి. మనం చివరి జన్మలో ఉన్నవాళ్ళం. గుర్తుపెట్టుకోండి. బయట అందరిలాగా మనం ప్రవర్తించడం కాదు. బయట వాళ్ళకి, మన ప్రవర్తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏడిస్తే మనం ఏడవడం కాదు. వాళ్ళ సంపాదించి మురిసిపోతే, మనం సంపాదించాము, సంపాదించలేదు అని బాధపడ్డము, సంపాదించామని మురిసిపోవడం ఇయన్నీ కాదు మనకి. ఆళ్ళు తప్పులు జేస్తారు, పాపాలు జేస్తారు. చెయ్యకపోతే అలాగంటారు. అది వాళ్ళకున్న అవగాహన. మన అవగాహన అది కాదు. ఇప్పుడు మనది ఒక పాత్ర అంతే. నాకు డబ్బు లేదు, ఆడికుంది. ఎందుకీ కంపారిజన్? నేను స్త్రీ అయిపోయాను, పురుషుడు అవ్వాల్సింది. అదేంటిది? నువ్వు స్త్రీగా రోల్ తీసుకున్నావు. పాత్ర పోషిస్తున్నావు. ఇప్పుడు ఏడుత్తావేటి? ఎందుకు తీసుకున్నావు అలాంటప్పుడు? స్త్రీగా అనుభవాలు సంపాదించడానికి ఆ రోల్ తీసుకున్నావు. పోషించు, జీవించు, నేర్చుకో. అదే అంటారు పత్రి గారు. అంచేత మరి ఈ జ్ఞానం పెరగాలి అంటే నిన్న కూడా చెప్పుకున్నా. అన్నమాచార్యుల వారు ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమన్నది. విడువని ఆహారంబు. ఆహారం మీద మమకారం వదలు. విడువని సంసార సుఖం. సంసార సుఖాలు వదలం. ఇయన్నీ. విడిచెద సుజ్ఞానంబు. జ్ఞానాన్ని వదిలేస్తున్నాం. ఎంత వచ్చిందే జ్ఞానానికి. దాన్ని వదిలేస్తున్నాం. అదే చెప్తున్నాడాయన. సుజ్ఞానం, సత్యజ్ఞానం, ఆత్మజ్ఞానం. విడిచేత తత్వరహస్యం. తత్వరహస్యం అంటే ఏంటి? ఆత్మ. రహస్యమైన ఆత్మ గురించి తెలుసుకోవట్లేదు. అదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ గురించి. ఆ జ్ఞానం వదిలేసాం. ఆత్మను వదిలేసాం. విగ్రహాన్ని పట్టుకున్నాం. బొమ్మలను పట్టుకున్నాం. అర్థం చేసుకోవట్లా. మనమే దేవుళ్ళం. మనమే ఆత్మలం. విడిచెద గురువును దైవము. దైవం అంటే ఆత్మ. ఆత్మను వదిలేసాం. మనం ఎన్నో సార్లు చెప్తున్నాను నేను. ఎప్పుడు నేను దేహం కాదు, నేను ఆత్మ అన్నది గుర్తుపెట్టుకోమంటున్నా. పదే. ఎదురుగుండా రాసుకోమంటాను. అదే అన్నమాచార్యులు చెప్తున్నాడు. విడిచేత గురువును. పత్రి గారు చెప్పే ఎన్ని ఆయన వదిలేయకూడదు. ఆయన మర్చిపోకూడదు. ఆయన చెప్పే విషయాలన్నీ మళ్ళా మనం మననం చేసుకోవాలి. ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసమే 3 రోజుల క్లాసులు, ఈ జూమ్ క్లాసు. టెక్నాలజీ పెరిగి మనకి జూమ్ అన్నది డైలీ చాలా అదృష్టం అది. ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు మనం పాల్గొంటున్నాం. దానికేం తప్పేం లేదు. సంసారం ఇయన్నీ వదిలేయాలని ఏమీ లేదు. అన్నీ చూసుకోవాలి. చూసుకుంటూ ఇది కూడా మనం చేసుకుంటాం. కానీ దీని మీద దృష్టి ఉండాలి. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి.
మనం ఒక నాటకంలో ఉన్నాం. నాటకంలో ఒక పాత్ర పోషిస్తున్నాం. ఇంకా ఈ పాత్రలో ఉండే పరిస్థితుల గురించి బాధపడవలసిన పనేమి లేదు. అందులోంచి ఏం నేర్చుకోవాలి? అదే జ్ఞానం. అది. ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.